ఈ వీడియోలో మనం వ్యవసాయంలో వేప వినియోగం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుంచి వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. వేప చెట్టులోని ఒక్కో భాగం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. గృహ వైద్యంతో పాటు పంటల్లో చీడపీడల నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది. వేపపిండి, నూనె, కషాయం, చెక్క రూపంలో దీనిని వాడతారు. భూమిని సారవంతం చేయడంతో పాటు పంట ఉత్పత్తుల నిల్వలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎండిన వేప ఆకులను పెసర, మినుమ, బియ్యం తదితర పంటల నిల్వ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. పంటల సాగులో వేప ఉత్పత్తులను విరివిరిగా వాడతారు. సేంద్రియ ఎరువుగాను ఉపయోగిస్తారు. క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చీడపీడల నివారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేప నూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్, సస్య రక్షణలో విరివిగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నులి పురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడ పురుగుల నియంత్రణలో ఇది ఉపయోగపడుతుంది. రైతులు వాడే పోషక పదార్థాలలో నత్రజని ముఖ్యమైనది. పంటకు వేసే నత్రజని ఎరువులో కేవలం 40% మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగిలింది ఆవిరి, వాయు రూపంలో వృధా అయిపోతుంది. కొంత భాగం నీటిలో కొట్టుకుపోతుంది. అందుకే వేపపిండిని యూరియాతో పాటు కలిపివేస్తే 20-30% మేర నత్రజని వినియోగాన్ని పెంచవచ్చు. వరి, చెరకు వంటి అధిక నత్రజని వినియోగించే పంటల్లో వేపపిండి ఎంతో కీలకమైంది. ఇది నత్రజని ఎరువును ఒకేసారి కాకుండా క్రమంగా మొక్కకు అందేలా చేస్తుంది. పంటల సస్య రక్షణలో వేప ఉత్పత్తులను అనేక రకాలుగా వాడచ్చు. వీటిలో ముఖ్యమైనవి 5% వేపగింజల కషాయం, 0.5 నుంచి 1% వేప నూనె పిచికారీ, వేప ఆధారిత ఫార్ములేషన్స్. వీటిని స్థానిక వ్యవసాయ అధికారుల సలహా మేరకు అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలి. వేపగింజల పొడిని ఒక గుడ్డలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 గంటల పాటు నానబెట్టి కషాయం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కషాయాన్ని 100 లీటర్ల నీటిలో 100 గ్రాములు కలిపి ఎకరానికి పిచికారీ చేస్తే పురుగు గుడ్డు దశ, కోశస్థ దశ, ప్యూపా దశలను సమర్థంగా అరికట్టవచ్చు. వేప నుంచి నూనె తీసాక చెక్క మిగులుతుంది. ఈ వేప చెక్కలో నత్రజని 4-6%, భాస్వరం, పొటాష్ 0.5%, అలాగే సల్ఫర్ కూడా ఉంటుంది. నూనె గింజ పంటల్లో దిగుబడి పెంచడంలో సల్ఫర్ తోడ్పడుతుంది. వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటల్లో దమ్ము సమయంలో 100-150 కిలోలు, పంట నాటిన నెలలో 25-30 కిలోలు ఎకరాకు వేయాలి. దీనివల్ల నత్రజని సమర్థ వినియోగం, ఆకుముడత, తెల్లకంకి, కాండం తొలిచే పురుగు, పచ్చదోమ ఉధృతి నియంత్రణ జరుగుతుంది. చెరకు పంటలో ఎకరాకు గడలు నాటే ముందు 80-150 కిలోలు, నాటిన తర్వాత 30 కిలోలు ఎరువుతో కలిపి వేస్తే నులి పురుగుల నియంత్రణ, ఎర్రనల్లి, పొలుసు పురుగు ఉధృతి తగ్గుతుంది. అరటి, బొప్పాయి, ద్రాక్ష, అపరాల పంటలో నాటేటప్పుడు ఎకరాకు 100-150 కిలోలు వేయాలి. దీనివల్ల నత్రజని సమర్థ వినియోగం, నులి పురుగుల నియంత్రణ, వడల తెగులు ఉధృతి తగ్గుతుంది. వంగ, బెండ, ఉల్లి, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంగాళదుంప పంటల్లో మొక్కలు నాటే ముందు ఎకరాకి 100-150 కిలోలు వేయడం వల్ల నులి పురుగుల నియంత్రణ, తెగుళ్ల ఉధృతిలో తగ్గుదల ఉంటుంది. మామిడి, జామ, సపోటాలో 3 ఏళ్ల వరకు పాదుకు కిలో నుంచి 2 కిలోలు వేస్తే చీడపీడల ఉధృతి తగ్గుతుంది. గజ్జి తెగులు నియంత్రణలో ఉంటుంది. వేప ఉత్పత్తులతో పంటలకు ఎంతో మేలు జరుగుతుంది. వేప ఉత్పత్తులు, వాటి ఉపయోగాలపై రైతులు అవగాహన పెంచుకొని వేప నూనె, వేప పిండి, వేప చెక్కతో పంటలకు మేలు జరగడమే కాకుండా పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వేప ఆకు ఉపయోగపడుతుంది. ఇక కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే వేప పిండి, నూనె, కషాయం చెక్క రూపంలో వాడటం వల్ల భూమిని సారవంతం చేయడంతో పాటు పంట ఉత్పత్తుల నిల్వలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎండిన వేపాకులను పెసర, మినుము, బియ్యం తదితర పంటలు నిల్వ చేసేందుకు ఎక్కువగా వినియోగిస్తారు. పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వేప ఉత్పత్తులను విరివిరిగా వాడుతున్నారు. వేప నూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్, సస్య రక్షణలో విరివిగా ఉపయోగించడం వల్ల నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నులి పురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడ పురుగుల నియంత్రణలో ఇది ఉపయోగపడుతుంది. వరి, చెరకు వంటి అధిక నత్రజని వినియోగించే పంటల్లో వేపపిండి ఎంతో కీలకమైనది. కావున వేపపిండిని యూరియాతో పాటు కలిపివేస్తే 20-30% మేర నత్రజని వినియోగాన్ని పెంచవచ్చు.
వేప గింజల పొడిని ఒక గుడ్డలో కట్టి 10 లీటర్ల నుంచి 10 గంటల పాటు నానబెట్టి కషాయం తయారు చేసుకుని 100 లీటర్ల నీటిలో 100 గ్రాముల కలిపి ఎకరానికి పిచికారీ చేసే పురుగు గుడ్డు దశ, కోశస్థ దశ, ప్యూపా దశలను సమర్థంగా అరికట్టవచ్చు. వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటల్లో దమ్ము సమయంలో 100 నుంచి 150 కిలోలు, పంట నాటిన నెలలో 25 నుంచి 30 కిలోలు ఎకరాకు వేయాలి. చెరుకు పంటలో ఎకరాకు గడలు నాటే ముందు 80 నుంచి 150 కిలోలు, నాటిన తర్వాత 30 కిలోలు ఎరువుతో కలిపి వేస్తే నులి పురుగుల నియంత్రణ, ఎర్రనల్లి, పొలుసు పురుగు ఉధృతి తగ్గుతుంది. అరటి, బొప్పాయి, ద్రాక్ష, అపరాల పంటలో నాటేటప్పుడు ఎకరాకు 100 నుంచి 150 కిలోలు వేయాలి. వంగ, బెండ, ఉల్లి, టమాటా, క్యాబేజ్, కాలీఫ్లవర్, బంగాళదుంప పంటల్లో మొక్కలు నాటే ముందు ఎకరాకు 100 నుంచి 150 కిలోలు వేయడం వల్ల నులి పురుగుల నియంత్రణ, తెగుళ్ల ఉధృతిలో తగ్గుదల ఉంటుంది.